Hello everyone, Future Skill Techకి వెల్కమ్. నేను మీ టైపింగ్ ఇన్స్ట్రక్టర్. మీరు టైపింగ్ బేసిక్ నుంచి నేర్చుకోవాలి అంటే ఈ కోర్స్ మీకోసమే. మనం ఈ వీడియోలో వాట్ ఈస్ టైపింగ్ ఎందుకు ఇంపార్టెంట్, కరెక్ట్ సిట్టింగ్ పోస్చర్, హ్యాండ్ ప్లేస్మెంట్స్, రోస్ కీస్, టచ్ టైపింగ్స్ లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ని చూసుకుందాం. మీరు ముందెప్పుడు టైపింగ్ మీకు అంతగా తెలియకపోయినా సరే దిస్ channel or this course was the best for you. సో ఇప్పుడు మనం టైపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైపింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న కీబోర్డ్ యూస్ చేసుకొని లెటర్స్, నెంబర్స్, సింబల్స్ని కంప్యూటర్లోకి ఎంటర్ చేయడమే టైపింగ్ అంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా అసైన్మెంట్ కానీ ఏదైనా లైక్ మెసేజెస్ కానీ ఏమన్నా సరే టైప్ చేశారా? సో మీరు ఆల్రెడీ టైప్ చేసి ఉంటే మీకు టైపింగ్ మీద అవగాహన ఉన్నట్టు. సో ఈ ప్రజెంట్ జనరేషన్లోని ప్రతి ఒక్కరు టైపింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ టైపింగ్ చేసి అసెస్మెంట్స్ రాస్తారు, టీచర్స్ టైపింగ్ యూస్ చేసి నోట్స్ రాస్తారు, ఆఫీస్ ఎంప్లాయీస్ మెయిల్స్ రాస్తారు, మనం యూట్యూబర్స్, బ్లాగ్స్, ఫ్రీలాన్సర్స్ వీళ్ళందరూ డైలీ టైపింగ్ చేస్తారు. సో మనకి ఫ్యూచర్ కెరియర్ మన కెరియర్ ఫ్యూచర్ బాగుండాలంటే టైపింగ్ పక్కా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం టైపింగ్ ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. మనకి టైప్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, అలాగే అది మన వర్క్ని ఫాస్ట్గా ఎఫిషియెంట్గా చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమైనా లెటర్స్, పాతకాలంలో లెటర్స్ రాసేవాళ్ళని. సో మనం లెటర్స్ రాసి పోస్ట్ చేసి వెళ్ళేసరికి ఈజీగా 5 days or 1 week. కానీ మనకి టైపింగ్ వచ్చి ఉంటే మనం మెయిల్స్ ద్వారా వితిన్ సెకండ్స్లో మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, వాట్సాప్, ఈమెయిల్స్ ఎక్సెట్రా. అది మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో మెనీ జాబ్స్కి ఈ జనరేషన్లో మనకి ఏ జాబ్ కావాలన్నా సరే టైపింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత టాపిక్ కరెక్ట్ సిట్టింగ్ పోస్చర్. మనం మన సిస్టమ్ ముందు ఎలా కూర్చోవాలి? మన ఎప్పుడు కూడా మనకి ఈ ఫిగర్లో చూపించినట్టు మనం ఎప్పుడు మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంకగా ఉండకూడదు. అలాగే మన బ్యాక్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి, మన ఫీట్ ఎప్పుడు ఫ్లోర్ టచ్ అయి ఉండాలి, అండ్ మనం స్క్రీన్ని స్ట్రైట్గా లుక్ చేయాలి. మన రిస్ట్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. అలాగే మన సిస్టమ్ అనేది దేని మీద పడితే దాని మీద ఉంచకూడదు, మ్యాక్సిమం వుడెన్ వస్తువుల మీద ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే హ్యాండ్ ప్లేస్మెంట్స్ ఆన్ కీబోర్డ్స్. మనకి టైపింగ్ అనేది ఫాస్ట్గా చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది, నార్మల్గా నేర్చుకోవడం ఒక మెథడ్ ఉంటుంది. మనం టైపింగ్ అనేది నార్మల్గా నేర్చుకుంటే చాలా టైం పడుతుంది మనం నేర్చుకోవడానికి. మన హ్యాండ్ ప్లేస్మెంట్స్ పెట్టి మనం చేస్తే ఇట్ విల్ బీ ఈజియర్ అండ్ మనం టైపింగ్ని చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదే మనం ఇప్పటికే చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఈ ASDF మీద మన లెఫ్ట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్ని పెట్టాలి. అలాగే JKLN సెమికాలన్ మీద మన రైట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్ పెట్టాలి. మన బోత్ థంబ్నెయిల్స్ అనేవి స్పేస్ బార్లో పెట్టాలి. అది కరెక్ట్ హ్యాండ్ ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇక్కడ మనం డోంట్స్ కూడా ఉంది. ఈ డోంట్స్ చూడండి, హోమ్ రో మీద ఫింగర్స్ ఉండకూడదు అండ్ మొత్తం ఫింగర్స్ అన్ని ఒకదాని మీద ఉండకూడదు. మనం ఎప్పుడు ఒక ఫింగర్ యూస్ చేసి టైప్ చేయకూడదు. అలాగే మనం కీబోర్డ్ వైపు చూడాలి, కానీ ఎంత తక్కువ చూసి. సో 4th పాయింట్ ఏంటి? లుకింగ్ ఎట్ ద కీబోర్డ్. మనం కీబోర్డ్ వైపు చూస్తూ ప్రెస్ చేయాలి. మనం ఇనిషియల్ డేస్లో కీబోర్డ్ని చూస్తూ ప్రెస్ చేస్తాం, అలాగని చెప్పి స్లోగా పెట్టకూడదు. మనం ఎంత వీలైనంత ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే మన 4 ఫింగర్స్ ASDF మీద ప్లేస్ చేయాలి. రైట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్
JKL మీద ప్లేస్ చేయాలి, అలాగే ఇది ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం హోమ్ రో కీస్ గురించి చూడొచ్చు. హోమ్ రో కీస్ అంటే మన ఫింగర్స్ దేన్ని పెడతామో దాన్నే హోమ్ రో కీస్ అంటారు, అంతకుమించి ఏం లేదు. అలాగే టచింగ్ టైపింగ్. టచ్ టైపింగ్ అంటే మనం కీబోర్డ్ చూడకుండా వీలైనంత ఫాస్ట్గా టైప్ చేయడాన్ని టచ్ టైపింగ్ అంటాం. మనకున్న ప్రెసెంట్ జనరేషన్లో టచ్ టైపింగ్ కానీ మీకు కానీ టచ్ టైపింగ్ వస్తే యూ ఆర్ కన్సిడర్డ్ వెరీ లక్కీ. మన ఐస్ ఎప్పుడు స్క్రీన్ మీదే ఉండాలి, మన ఫింగర్స్ టైప్ చేస్తూ ఉండాలి, మనం కరెక్ట్ వర్డ్సే టైపింగ్ చేస్తూ ఉండాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైపింగ్.